ఒకసారి పుట్టినటువంటి ఆలోచన ఎప్పటికీ చావదు. అణిచివేతల వల్ల పుట్టినటువంటి ఉద్యమాలు అసలే చావవు, అసలు చావే ఉండదు. కాబట్టి ప్రభుత్వం సామరస్య చర్యలతో ముందుకు వెళ్ళాలి. ఇలా చంపుకుంటూ వెళ్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎంతమందిని చంపుతారు, ఎన్ని రోజులు చంపుతారు? వాళ్ళని చంపే బదులు వాళ్ళు అడిగే డిమాండ్స్ ఏంటో తీర్చొచ్చు కదా. దయచేసి ఆలోచన చేయాలి. బీహార్లో బీజేపీ మేనిఫెస్టో, మళ్ళీ అవే మాటలు, అవే హామీలు. దేశంలో అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు అయినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కానీ బీహార్లో వెళ్ళి మళ్ళీ అవే మాటలు, యువతకు 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి బీజేపీ 2014లో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అని హామీ ఇచ్చారు. కానీ ఆ ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో మోదీకే తెలవాలి. మళ్ళీ ఇప్పుడు బీహార్లో 1 కోటి ఉద్యోగాలు అంటూ హామీ. మీరే అంగీకరిస్తున్నారు కదా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదని. మీరు నిజంగా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మళ్ళీ బీహార్లో 1 కోటి ఉద్యోగాల ప్రకటన ఇవ్వాల్సి వచ్చేదే కాదు కదా. బీసీలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అన్నారు. వాళ్ళు ఆర్థికంగా లేరని తెలుసు కదా. ప్రతి రాష్ట్రంలో బీసీ జనాభా దామాష ప్రకారం రాష్ట్రాల్లో రిజర్వేషన్ కల్పించండి. మరి బీసీ బిల్లును పార్లమెంట్లో పెట్టే రిజర్వేషన్లు కల్పించండి. మరి అంతా మీ చేతిలోనే ఉంది కదా. ఎందుకు చేయలేకపోతున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. అనర్హత పిటిషన్పై గడువు కోరినటువంటి స్పీకర్, ఈ అనర్హత పిటిషన్ ఎప్పటి వరకు తెగేలా లేదు నాకు తెలిసి. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఇందులో 8 మంది స్పందించారు. 4గురికి విచారణ కూడా పూర్తయిపోయింది. ఇందులో దానం నాగేందర్, కడియం శ్రీగారి స్పందించనే లేదు. అసలు నాకు అర్థం కాదు, స్పీకర్ గారికి నిజంగా దీని మీద తీర్పు ఇవ్వాలంటే ఇన్ని రోజులు కావాలన్నా. పార్టీలో జాయిన్ అవుతున్నట్లు, కండువాలు కప్పుకున్నట్లు, పార్టీలో జాయిన్ అవుతున్నాం అని చెప్పినట్లు కూడా వీడియోలు బయట ఉన్నాయి కదా. స్వయంగా చేరిన వాళ్ళే అభివృద్ధి అనో ఇంకో వేరే అనో వాళ్ళే చెప్పుకొచ్చిన వీడియోలు కూడా కనిపిస్తున్నాయి కదా. దీనికి ఇన్నిసార్లు కోర్టు ఆర్డర్లు, వాయిదాల మీద వాయిదాలు, ఇవన్నీ డ్రామాలు కాకపోతే అసలు ఏముంది దీంట్లో? మొత్తం మీద తెలంగాణలో స్పీకర్ నిర్ణయం వచ్చిన తర్వాత ఉప ఎన్నికలు తప్పేలా లేవు. ఇదైతే క్లియర్గా సత్తా చాటిన మహిళలు. 2023 నవంబర్ 19 భారత క్రికెట్ చరిత్రలో చాలా మంది క్రికెట్ ప్రేమికులకు కన్నీటికి గురి చేసినటువంటి రోజు. ఎందుకంటే ఆ రోజు మెన్ క్రికెట్ వరల్డ్ కప్ ఓడిపోయినటువంటి రోజు. కానీ నిన్న జరిగినటువంటి మహిళా క్రికెట్ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాని మట్టి కరిపించి ఫైనల్ కు చేరింది. నిజంగా మహిళా ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది ఒక అద్భుతమైనటువంటి చేంజింగ్ అని చెప్పొచ్చు. జెమిమా రోడ్రిగ్స్ ఆడిన ఇన్నింగ్స్ నిజంగా నా భూతో భవిష్యత్తు అని చెప్పొచ్చు. నిజంగా మహిళా లోకానికి ఇది ఒక స్ఫూర్తిగా నిలిచింది. కంగారులను కంగారెత్తించినటువంటి ఇండియా నవంబర్ 2న సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ ఆడుతుంది. మన ఇండియా మహిళా జట్టుకు శుభాకాంక్షలతో పాటు జరగబోయే ఫైనల్ కి కూడా గుడ్ లక్ చెప్తున్నాం. హత్య కేసులో సంచలన తీర్పు. 10 ఏళ్ల తర్వాత వెలువడినటువంటి తీర్పు. 2015 నవంబర్ 17న ఆంధ్రప్రదేశ్ చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగినటువంటి ఓ దారుణమైన సంఘటన. ఇది ఏపీనే ఉక్కిరి బిక్కిరి చేసింది. అప్పటి మేయర్ కటారి అనురాధ ఆమె భర్త మోహన్ ని అత్యంత దారుణంగా కాల్చి చంపారు. అయితే అందులో ఉన్నటువంటి 5గురికి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇందులో ప్రధాన నిందితుడైనటువంటి వ్యక్తి మేయర్ భర్త మీనలుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ. అదేవిధంగా ఎం వెంకటచలపతి, జయప్రకాష్ రెడ్డి, వెంకటేష్, మంజునాథ్ వీళ్లకు ఉరిశిక్షను విధించారు. ఇతర నిందితులు మిగతా 18 మంది అంటే A6 నుంచి A3 పై కేసు కొట్టివేయబడింది. ఏది ఏమైనా ఒక మనిషిని చంపడం అనేది అత్యంత దారుణమైనటువంటి పని. మన శరీరంలో దేవుడు ఫస్ట్ మనకు నోరిచ్చాడు, ఆ తర్వాత చేతులు ఇచ్చాడు. ముందు మాట్లాడుకోవడానికి, తర్వాత పోట్లాడుకోవడానికి. సో ఎలాంటి సమస్య ఉన్నా మాట్లాడి పరిష్కరించుకోవడం ఉత్తమం. అంతేకాని దాడులు, హత్యలు కరెక్ట్ కానే కాదు. చంపిన వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి, చనిపోయిన వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడతాయి. దయచేసి ఆలోచన చేయండి.